ఇలా పెద్ద గిన్నె తీసుకుని ఆయిల్ వేసిన తర్వాత అందులో కలబంద గుజ్జు, మెంతులు, కరివేపాకు, మందార పువ్వులు వేసుకుని ఒకసారి స్పూన్తో కలపాలి. ఇప్పుడు ఆయిల్ని ఒక 15 నుండి 20 నిమిషాల సేపు మరిగించాలి. నేను దేవుడి దగ్గర మిగిలిన మందారం పువ్వులు కూడా ఇందులో వేస్తున్నానండి. ఈ తొడిమలు తీసేస్తున్నాను. ఇందులో ఇంకా ఉసిరి అలాగే ఉల్లి రసాన్ని కూడా కలుపుకోవచ్చు. ఈ మందార పువ్వులు వేసుకుని ఒకసారి స్పూన్తో ఇలా ఆయిల్లోకి మునిగేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల సేపు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత సన్నని మంట మీద ఈ ఆయిల్ని మనం ఒక 20 నిమిషాల సేపు మరిగించుకోవాలి. ఇదిగోండి ఇలా కొంచెంసేపటికి ఇలా రంగు అంతా మారుతుంది. మీరు ఇంకొక 5 నిమిషాల సేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు అయ్యాక అంటే మందారం, కరివేపాకు,